నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. స్టార్ హీరో హీరోయిన్లు సూర్య జ్యోతిక నిర్మాతలుగా మారి సుధా కొంగర దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందించిన సర్ఫీరా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు తమిళంలో భారీ విజయం అందుకున్న ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో రీమేక్ గా మలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్ కు రప్పించలేకపోతోంది. దాంతో పేలవంగా వసూళ్లు నమోదవుతున్నాయి. సర్ఫీరా చిత్రాన్ని సుమారుగా 150 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ 150 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. సర్ఫీరా సినిమాకు క్రిటిక్స్ నుంచి బ్రహ్మాండమైన రివ్యూలు రావడం, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా సరైన ఓపెనింగ్ సాధించలేకపోయింది. సర్ఫీరా ఓవర్సీస్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే కల్కి చిత్రం నార్త్ లో భారీగా వసూళ్లు సాధిస్తుండటంతో ఈ సినిమాపై దెబ్బ పడింది అనేది మరో కారణంగా క్రిటిక్స్ చెబుతున్నాయి. మినిమం కలెక్షన్లు కూడా సర్ఫీరా సాధించలేకపోవడం, అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపుల వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యింది.